వచ్చాడు పెద్ద కుర్రాడు నాకు కనపట్లేదు చదువు పెడరా ఏంటో ఇన్ని వార్తలుంటాను ఈ వాట్సాప్ ఫేస్బుక్ లో వచ్చి కుటుంబాలు అనుకున్నా చివరికి న్యూస్ పేపర్లో చిచ్చి పెట్టి అనమాట చూడు మాట బ్రహ్మాండంగా నేర్చుకున్నా కూడా నాన్నలాగా తండ్రికి తనడివే ముసలి అప్డేట్ కమ్మన్నాడు మనవాడు 16 ఏళ్ళ బాలకుమారి ఆ రోజుల్లో మన స్టైల్ చూసి రామయ్య గారు అమ్మాయి 3 ఎకరాల పొలం ₹1,00,000 డబ్బు పెళ్లి చేసుకుంటున్నారు చివరికి ఈ రుబ్బు నన్ను బాధపడాల్సి వచ్చింది ఎవరో మన ఊళ్ళో పేడంతా పోగు చేసి పిడగలు కొట్టుకున్నందుకు సావిత్రి ఇలా చెప్పుకోవడం ఈ పొట్లకాయ కోసమే ఈ నాన్న గురించిన నూనె కుక్కల మీద చింపి చెబుతా అప్పట్లో ఈ ఒక పెద్ద సింగరం ఈ పాటలు పడడం కోసం గాడితో పాటు మీ తాత కూడా బయలుదేరి వచ్చేవాడు ఎందుకు మీరు గాడిద కుక్క లేకపోతే అప్పట్లో నాకు ఎన్ని బహుమతులు వచ్చాయి మీకు తెలీదా రికమెండేషన్ బహుమతులేగా రికమెండేషన్ చేసి బహుమతులు తెచ్చుకోవాల్సిన కర్మ మా ఇంట అంటే ఎవరికి పక్కన ఏమో గొంతేరి పి సుశీల్ అంత రైతు అనుకున్నా చూడండి పీకి తెలిసి సుశీల్ అంత లేదు బ్రహ్మాండంగా పాటేగా పాడతావా ఏ నీకేనా అభ్యంతరమా ఒక నిమిషం లోపలికి వెళ్ళి దూరం తెచ్చుకుని చెవుల్లో పెట్టుకోవడానికి అంత లేదు బ్రహ్మాండం నాన్న మరే నీకు స్కూల్ టైం అవుతుంది కదా నువ్వు స్కూల్కి వెళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మంచి పాట పాడి వస్తాను సరేనా అలాగే ఉదయ్ నీ బాక్స్ అక్కడే టేబుల్ మీద పెట్టాను పక్కనే వాటర్ బాటిల్ కూడా పెట్టాను మర్చిపోకుండా తీసుకెళ్ళి ఈ మాత్రం లేకపోతే నా పాట పెట్టినట్టు చోటు దూరం పెట్టుకోవడం అన్నారుగా అప్పుడు మనవడం నేను జోక్ చేశాను ఇప్పుడు నిజం చెబుతున్నాను నీ పాట వినడం కోసం కాలేజీ ఎక్కొట్టి 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి నీ పాట విని ఆ ఆనందంలో ఆ రాత్రి భోజనం కూడా చేయని రాత్రులు ఎన్నో చూశాను నీ పాటేగా మన ఇద్దరిని కలిపింది నీ పాట మధురం నీ మాట మధురం నీ మనసు మధురాతి మధురం ఇందాక నేను అన్న మాటను బాధపడితే నన్ను క్షమించి వస్తుందిరా ఏమిటండి ఆ మాట పెళ్లి కాక ముందు నుంచి చూస్తున్నాం ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి పిల్లలిస్తా ఉన్నా వాళ్ళందరినీ కాదని నన్నే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత కూడా నీ అభిప్రాయాన్ని నా మీద రుద్దకుండా నువ్వు కూడా బాగా చదువుతున్నావు ఉద్యోగం చేస్తున్నావు లేదంటే నీకు ఇష్టమైన కళారంగానికి వెళ్ళు అని ప్రోత్సహించిన మీ గొప్ప మనసుకి నేను చేతులెత్తి నమస్కరించాను ఉద్యోగానికి వెళ్ళినా కళారంగానికి వెళ్ళినా నీకు సేవ చేసుకునే అదృష్టం ఉండదు అని ఇంటికే పరిమితం అయిపోయాను కాఫీ తీసుకొస్తాను సర్వే జనా సుఖినో భవంతు.
బాగుండాలి రఘుపతి బాబు గారు. ప్రస్తుతానికి మీ దగ్గర బాగానే ఉన్నామండి. ప్రస్తుతానికి ఏంటి అంటే తర్వాత తేడా కొట్టుతాయి. మీరు వచ్చారుగా అందుకని. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సిద్ధాంతం నిలబడి మంచి సిద్ధాంతమే. బాగున్నారా అన్నయ్య గారు? బాగానే ఉన్నానమ్మా. అమ్మాయి పనులు కనపడకపోయినా ఈ పనులన్నీ చేస్తానంటే నిన్ను ఒప్పుకోవాలమ్మా. అలవాటు అయిపోయింది. పుట్టినైనా అది బ్రహ్మాండంగా పెట్టింది. ఏం కట్ట చూస్తున్నారు? పుట్టినరా కళ్ళు కనపడిన పుట్టినరే కానీ. అవునండి, కళ్ళు కనపడిన వాడిని గుడ్డివాళ్ళు అంటారు, సంస్కారం లేని వాడిని వెధవలు అంటారు. బావగారు ఎన్నాళ్ళ నుంచి చూసి ఒక విషయం అర్థం చేసుకున్నాం. ఏమని? పిల్లలిచ్చేటప్పుడు అల్లుడు చదువుకున్నట్టయితే చాలు, వాళ్ళ బాబు చదువుకున్నోడే ఉండకూడదు. నేను కూడా ఇట్లాంటి ఒక విషయం తెలుసుకున్నానండి. ఏమనో కోడలను తెచ్చుకునేటప్పుడు కోడలు మంచిదైతే కాదు, వాళ్ళ నాన్న కూడా మంచివాడే ఉండాలని. అంటే ఇప్పుడే మంచివాడు కదరా. అయ్యో అన్నయ్య, ఆయన అన్నది మీ గురించి కాదన్నయ్య. ఆ విషయం అర్థమైన చెల్లెమ్మా. ఇప్పుడే వచ్చానమ్మా. మామయ్య గారు బాగున్నారా? నీ లేవల్ల మీ నాన్న బాగా ఉన్నాను. మధ్యలో మా నాన్నగా ఏముందండి? ఇంటికి పెద్దకి అన్ని కారణాలు అడిగేస్తున్నారుగా, అందుకని అట్లాగా అన్నదే. వద్దులమ్మా, ఇప్పుడే తాగాను. చెల్లెమ్మ పెట్టించింది. ఏంటో మీరు చేసిన పని ఇలాంటి పని వద్దని చెప్తుంటే మీకు అర్థం కాదా? అది అర్థం చేసే పర్సన్ కాదమ్మా. మామయ్య, మా అమ్మ నాన్న గురించి మీకేం తెలుసు? ఇప్పుడులాగా తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమని? ఈ ఇంటి బాగా నడిపిస్తున్నాడు. నేను వద్దని చెప్పిన మీరు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారంటే జనంలో నన్ను పరిచయం చేయాలని మీరు ఇలా చేస్తున్నారు. అయ్యో, ఇందులో పరిచయం చేసేది ఏముందమ్మా? మీ మామయ్య గారికి ఉదయాన్నే కాఫీ తాగడం అవ్వదు. ఆయన కాఫీ కలుపుదాం కదా లోపలికి వెళ్ళారు. ఈలోగా మీ నాన్నగారి కొడుకు వినపడింది. ఇద్దరికి కాఫీ తీసుకొచ్చారు. ఇందులో నలుగురు అనుకోవడానికి ఏముంది తల్లి? గుడ్డిదైనా కాఫీ టీలు కాయమని కోడలు వేధించుకు తింటుందని నలుగురు నలుగురు చెప్పుకోవాలని మీరు ఇలా చేస్తున్నారు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు తల్లి. లేకపోతే ఏందమ్మాయి, వాళ్ళు పెట్టిన మొదటి మూల కూర్చొని హరే రామ హరే కృష్ణ ఎందుకు వచ్చిన పనులు చేస్తుంది. ఇలాంటి తెలివితేటలు మాకు లేవు కదా అన్నయ్య. చూసారా మా నాన్న మాట మేము ఏ విధంగా అర్థం చేసుకుందా? అవునమ్మా, వాళ్ళు అలా దాంట్లో తప్పే ఉంది. మొన్న కాఫీ పెడదాం కలిగా వెళ్ళాం. పొరపాటు నీ చేర్చకు పోయి పడింది. సమయానికి నాన్నగారు చూసానికి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? తగలబడి సచ్చేది. నేను మా అమ్మాయి మీద పడింది. సరివేసానా ఇదో బాగుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇప్పుడు మా నాన్న మాట్లాడిన తప్పేముంది? అయ్యో, మీ నాన్నగారు అన్న దాంట్లో తప్పే లేదమ్మా. తప్పంతా నాది. 10 మందికి వండి పెట్టించే కదమ్మా, ఊరికే ఉండలేకపోయింది. నేను మాట్లాడతానమ్మా, ఇస్తానా? ఈ పనులు నీకు అందుకే వాళ్ళు చెప్పినట్టు మొదటిని మొన్న కూర్చోకుండా పెడదాం పదా, కాదండి. పెడదాం పదా. కోటేశ్వరరావు గారు, మీది కూడా ఇంచుమించు మావయ్యే కదండి. మీరు కూడా మీ కొడుకు పెట్టిన మొదటిని అక్కడే కూర్చోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది మీకు కూతురు కూడా ఉంది కాబట్టి. కానీ మాకు అవకాశం లేదండి, మాకు కొడుకు మాత్రమే ఉన్నాడు. అందుకే మీరు చెప్పినట్టు ఒక ముద్ద తిని అదిగో అక్కడ కూర్చోవాలి. అలాగే కూర్చుంటామండి, అలాగే కూర్చుంటాం. అలాగే వామో వామో, ఇది మామూలు మనుషులు కాదే. అయ్యో యాడి పోతున్నావు ఇట్లా ఇంతో మాట్లాడుతున్నాడు. ఏంటో చెప్పండి. పోయిన నెల 30 లక్షలు డబ్బులు ఇచ్చావు కదా, ఆ డబ్బులతో 2 ఎకరాలు పొలం కొని అమ్మాయి పేరు పెట్టించి చేయించా. కాగితాలు నా దగ్గర ఉండి నీకు ఎప్పుడో డబ్బు తీసుకోవచ్చు. ఈ విషయం అందరికీ తెలుసుదేగా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? బాలేవాడివే, ఏడైనా తేడా రావచ్చు, డబ్బు కాడా మాట్లాడి తేడా రాకూడదు. అందుకని చెబుతున్నా. మీరు ఇట్లాంటి విషయాల్లో కరెక్ట్గానే ఉంటానండి, అంతేనా? ఇంకేమన్నా ఉందా అంటే ఉంది. ఫోన్లు చెప్పిస్తూ చెప్పలేదా? అది నువ్వొచ్చి చెప్తే బాగుంటుందని చెప్పలేనా? సౌమ్య ఏంటి? అదేనండి, మా నాన్న మా ఊర్లో సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నాడు. దాన్ని నేను ప్రచారం చేయాలా? నా వల్ల కాదు. అంత శ్రమక్కర్లేదు. సర్పంచ్ గా పోటీ చేయాలంటే సుమారు 5 లక్షలు కావాలి. నువ్వు ఒక 10 లక్షలు ఇస్తే మిగతా 15 లక్షలు చేసి అనుకుంటున్నావని. 10 లక్షలా? నా దగ్గర లేవు. ఏందమ్మాయా, మొన్న ఉన్నాయని చెప్పే. నేను చెప్పాను, ఇప్పుడు లేదని సౌమ్య ఏంటి ఇదంతా? అది మొన్న పొలం రిజిస్టర్ అయినప్పుడు 10 లక్షలు దొరుకుతాయని అడిగాను నాన్న. దొరికితే చెప్పాను. నాన్న వేరే పొలం ఏదైనా బ్యాలెన్స్ చేస్తున్నాడేమో అనుకున్నాను.
నా దగ్గర 10 లక్షలు ఉన్నమాట వాస్తవం. ఇందులో దాచడానికి ఏముంది? కానీ అది మా అమ్మ కంటి ఆపరేషన్ కోసం దాచిచ్చాను. డబ్బు ఖర్చు తప్ప ఆపరేషన్ చేస్తే చూపు వస్తుందన్న నమ్మకం నాకు లేదు. నాకుంది. ఆపరేషన్ చేస్తే చూపు వస్తుందని డాక్టర్ ఖచ్చితంగా చెప్పాడు. డాక్టర్ చెప్పేది చేస్తే ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకోవాలా? 10 లక్షలు నా చేతిలో పెట్టు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెల తిరిగేసరికి నీ డబ్బులు చేతిలో పెట్టా. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కుప్పకూలిపోయారండి. మీరంతా మా నాన్న అంత నమ్మకంగా చెప్తున్నారు. నెలలోపు తిరిగి ఇచ్చేస్తా అంటున్నారు. డబ్బేది ఇవ్వచ్చు కదండి. ఇవ్వను. నాకు మీ నాన్న రాజకీయం కంటే మా అమ్మ కంటి ఆపరేషన్ నాకు ముఖ్యం. అనుకున్నా ఎట్టాడి ఏదో జరిగితే ఎప్పుడో అనుకున్నా. ఇప్పుడు ఏమైందన్నా? ఇంకా ఏం కాదు, పిచ్చి మొక్కవా. 1,00,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నావు. మొగుడు బిడ్డ పెట్టుకుని శాత కాల. అన్ని నేను చెప్పినట్టే వింటాను నాన్న. మరి ఇప్పుడు వెళ్ళలేదుగా. అది వాళ్ళ అమ్మ ఆపరేషన్ కదా, అందుకే గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ముసలి ఆపరేషన్ చేసుకుని ఏమి చూడాలా? టీవీలో సీరియల్లో సినిమాలుగా ఆ ఎంటాయి బాగా చెవులు కళ్ళు ఎందుకో. ఇదంతా చూస్తుంటే మొత్తం మీ అత్త బావే శాస్త్రాలు అనిపిస్తుంది. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు నాన్న, చాలా మంచి వాళ్ళు. నీకు పెట్టాను మొత్తం ముందు. నేను బాగా చూసి పెట్టినా చూస్తే పిచ్చిపోతావా? నువ్వే వాళ్ళని చూసుకుంటావు. నేను చూసుకున్నట్టు నటించకపోతే నువ్వు పెట్టే ముందు కూడా పెట్టమని అట్లా నటిస్తున్నారు. నువ్వు లేనప్పుడు నీ మొగుడికి నీ మీద సాడులు చెప్పి గుప్పెట్ల పెట్టి ఆడిస్తున్నారు. 5 ఎకరాల పొలం, బాకీ సేవల బంగారం, 10 లక్షలు క్యాష్ ఇచ్చి పెళ్లి చేసింది దేనికి? నువ్వు ఇంట్లో మహారాణిలా తిరుగుతూ నాగాలు గుర్తి ఎంత ఎంత తిప్పుతావు అనిపిస్తే మరి నువ్వు పక్క ముందు తిప్పుతుంటివి. మా అత్త మమ్మల్ని నిజంగా ఇప్పుడు చేస్తారంటారా? అనుభవంతో చెబుతున్నాను. గుర్రం నదుపు చేయాలంటే కళ్ళవేయాలా? మొగుడు నీ చుట్టూతో తిరగాలంటే నీ మొగుడు చుట్టూతో తిప్పుకోవాలా? సరే నాన్న, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. కూతురికి తండ్రిగా ఈ విషయం చెప్పకూడదు, కానీ నీ కాపురం బాగుందని ఉద్దేశంతో చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పే విషయం కృష్ణుడి చేతిలో చక్రం కన్నా గొప్పది, అర్జునుడి చేతిలో గౌండ్యం గల పవర్ఫుల్ గలది. ఏంటి అది? 4 రోజులు పెట్టుది. అర్థం కాలేదా? ఇవెక్క కూర్చాడు పిచ్చిపోతున్నా నాకనుకురా. ఇప్పుడు ఆడపిల్లలు ఇట్టా చెప్పగా ఇట్టా అడగపోతున్నారు. 4 రోజులు బెడ్రూమ్ లో పెట్టు చేయి. అలా చేస్తే నిజంగా నా దాంట్లో వచ్చేస్తారా? వస్తాడా? జల పదార్థాలు కూడా చైతన్యం చేసుకుంటే మహాయుధం ప్రయోగించు. నానా, ఆ ఆయుధం ప్రయోగిస్తే నిజంగా నా దాంట్లో వచ్చేస్తారు కదా? ఈ ఆయుధం దెబ్బకి దేవతలు, మునులు, రాక్షసులు గలభీటి పడిపోయారు. ఒకవేళ ఎవరైనా పడకపోతే ఆడు బగాడే కాదు. చెప్తుంటే బాగుంది నాన్న, కానీ నాకేదో భయంగా ఉంది. నీకేం భయం లేదు. నీ వెనక నేనున్నాను. దేవుడైన రావుణ్ణి అడవికి పంపటానికి దశరథుడిని కైక కోరిక కోరింది ఎక్కడా? పడిపోయాడు, వరమిచ్చాడు, అడవులకు పంపించాడు. ఆడోళ్ళ గొంతున్న కోరికలు తెచ్చి ఏకైక ప్రదేశం ఎక్కడ? అక్కడే. ఈరోజు ముహూర్తం బాగుంది, మొదలెట్టు. సరే నాన్న. తగలెట్టాను, తగలబడకుండా ఉంటుందో. ఎంతసేపు అలా రూమ్ లో కూర్చుంటారు? బోర్ కొట్టినాం కదా. ఊరు కొట్టేవరా? అక్కడ ఉండమని చెప్పారా? ఎవరన్నారు? ఈ అమ్మ మీ నాన్న వాళ్ళు మాత్రం ఊరంతా తిరిగి రావచ్చా? ఊరోళ్ళు కదంట్రా, తిరిగి వస్తుంటారులే. నేను ముసలోడంగా అట్లా ఉంటాలే. అవును, ఏంటి పిలిచావు? ఈరోజు సెలవు కదా, నాకేం బోర్ కొడుతుంది. నాయనమ్మ జీడి పప్పు ఉప్మా బాగా చేస్తుంది కదా, ఆ తింటూ కబుర్లు చెప్పు. అయితే ముందుకో, నాన్న మీద దులుపో. నాయనమ్మ, 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 నువ్వు ఉప్మా బాగా చేస్తావు కదా, ఒకసారి చేస్తావా? అది ఏంటి నాయనమ్మ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, వంటింట్లోకి వెళ్ళొద్దని మీ అమ్మ నాన్న ఆర్డర్ వేశారు. నేను మా అమ్మకు చెప్తాను. సరే నాన్న, నీకోసం చేసేస్తాను. ఇదిగో మరి పెళ్ళేరు పత్రం చేసుకొచ్చి ఉప్మా అలా చేసుకోవచ్చు. ఎలా చేసింది తాతయ్య? ఇవన్నీ అవసరమా? ఇదిగానే విషయం తెలుసుకోవాలి, పరికరాలతో అడుగుంటాడుగా. ఇవన్నీ మీకు బాగా గుర్తుంటాయి. పరికరాలేంటి తాతయ్య? ఈ
ఏం లేదురా, మా పెళ్ళైన కొత్తలో ఇలాగ ఉప్మా చేసుకుని వచ్చింది. ఆ ఉప్మా చేతితో తిన్నా ఉంటే చేతికి రాదు, స్పూన్తో తిన్నా ఉంటే స్పూన్ అంటూ దిగబడదు. చివరికి ఆ ఉప్మా బాగా అవడానికి పెద్ద శుద్ధి కావాల్సి వచ్చింది. నీకు అర్థమైంది రేపు ఈ వేళ కోళ్ళకి ఏం తక్కువ లేదు. వండి పడుతుంటే మాత్రం తిరిగి పెడుతూనే ఉంటాయి. జరగదు చేస్తుండ్రా. తాతయ్య నువ్వు రోజు నాన్నమ్మ నిన్ను నాట పట్టించుకుంటావు. ఇలా మీద బకెట్ నాన్న ఆడబెట్టి తూర్పుకుంటారా? చివరికి ఎట్లా ఒకే మాట. మా ఇద్దరిది ఒకటే మాట, ఒకటే మాట, ఒకటే మాట. నన్ను నమ్ముకుని ఇంటికి వచ్చింది కదా, అందుకే దాని కళ్ళ వెంట ఎప్పుడు మాట ఉందని ఇలా జోక్స్ వేసి నవ్విస్తుంటాను అన్నమాట. మా అమ్మ నన్ను ఎందుకు ఎప్పుడు చూసినా అది కొనాలి ఇది కొనాలి స్థలం కొనాలి అంటూ ఉంటారు. ఎందుకు తాతయ్య? వారి డబ్బు ప్రపంచంరా, మాది అనుబంధాల ప్రపంచం. నాకు ఆ ప్రపంచం వద్దు తాతయ్య, నాకు ఈ ప్రపంచమే కావాలి. దేనికిరా? మీరు ఉదయం నుంచి టిఫిన్ చేశారా? అది చేయలేదు. ఎందుకు? అమ్మ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని అడిగితే రోజు శివరాత్రి ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుందని వాళ్ళు గుడికి వెళ్ళారు. అతయ్య వాళ్ళు ఎందుకు గుడికి వెళ్ళారు? వాడు పండగదంటరా, ఆ గుళ్ళో ఉన్న శివపార్వతిని దర్శించుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే పుణ్యం వచ్చిందని అడిగారు. నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళకపోయావు, నీకు పుణ్యం వచ్చేది. కనిపించని ఆ శివపార్వతుల కంటే కనిపించే ఈ శివపార్వతులను నమస్కరిస్తే మహాపుణ్యం వస్తుంది తాతయ్య. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नागेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां नमः शिवाभ्यां वृषवाहनाभ्यां सुपूजिताभ्यां विभूतिपाटीरविलेपनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां ఏమైంది? అదే అక్వేరియం పగిలిపోయింది. ఏంటి? అక్వేరియం పగిలిపోయిందా? ఎలా పగిలిపోయింది? అదే ప్లేట్ గ్లాస్ లోపల పెడదామని వెళ్ళాను, కళ్ళు కనబడవు కదా, తట్టుకుని మరి పగిలిపోయింది. పగలగొట్టారు. మీరు ఏమైనా పగలగొట్టారు. అవును, అసలు ప్లేట్లు గ్లాసులు అవసరం వచ్చింది మీకు? అదే బాబు జీడిపప్పు ఇంకేం చెప్పదు. మొత్తం నాకు అర్థమైంది. ఉదయం నేను మీకు టిఫిన్ పెట్టలేదు కదా, అందుకని నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసుకొని తిని ఏమి తెలియనట్టు ప్లేట్ కడిగి పెట్టాలనుకున్నారా? ఆ హడావిలో అక్కడ నేను పగలగొట్టేశారు. ఇంకేం మాట్లాడకండి. పెద్దోళ్ళు కదా, అసలు ఇవాళ శివరాత్రి ఉపవాసం ఉంటే మీకు పుణ్యం వస్తుంది కదా అని చెప్పి నేను మీ గురించి ఆలోచిస్తే నువ్వేందులో చెప్పేది అన్నట్టు నేను వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసుకొని తింటున్నారా? ఎలా ఉండగలమ్మా? ఉపవాసం ఎలా ఉండగలరు అనుకున్నాం? ఆయనకి బీపీ షుగర్ రెండు ఉన్నాయి, ఏమి తినకుండా అస్సలు ఉండలేదు. కానీ అప్పటికి నువ్వు చెప్పావని ఒక్క పట్టుకుని ఉపవాసం ఉన్నావు తల్లి. కానీ బాబు చేయమంటే నేనమ్మా ఉప్మా చేశాను. ఎందుకని పసిపిల్లల మీద అబద్ధాలు అంటున్నారు? తిండి పిచ్చితో ఫోరెన్ నుంచి
మనుషులం కాదు కదమ్మా, అందుకే మాకు అర్థం కావట్లేదు. అవును, మంచి మనిషితో మాట వాళ్ళని అడగవు. నేను ఉప్మా చేయమన్నా ఏంట్రా నాకేదో చెప్తున్నా? నువ్వు మనసు చెప్పినప్పుడు లేదా? ఏంటమ్మా నా మీద ఉన్న కోపంతో పసిబిడ్డని గొడ్డలు బాధినట్టుగా బాధుతున్నావు. నాదే తప్పంతా నాదే. ఆయన అత్తని అమ్మలా చూసుకునేది కోడలు అంటారు. అమ్మలా కాదు కదా, కనీసం గుమ్మం ముందు కుక్కలాగా కూడా చూడలేదు కదమ్మా. నాదేనమ్మా తప్పంతా నాదే. 2 లక్షలు ఖర్చు పెడితే కొత్త పేరు కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు అన్న మాటలకి పగిలిన మా బిడ్డలు ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే బతుకుతాయి చెప్పగలవా? ఇదే నా నాట. అదే ఉదయం ఇద్దరు కలిసి గుడికెళ్ళాను నాన్న. వచ్చేదాలు కార్ ప్రాబ్లం ఇచ్చింది అని నేను చూసుకొని వస్తలే ఇంటికి వెళ్ళిపో అన్నా. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చెత్త చేసి పెట్టాను. ఇంకెవరు ఆ ముసలిదేనే ముసలాడు. ఏం చేశాడండి? ఫారెన్ నుంచి వచ్చిన అక్కని పగులు కొట్టేశాను అందులో 10,00,000 రూపాయలు చెప్పాడు సీనుగాడు. ఇంకా దాంతో సరిపోయింది. అవకాశం ఉంటే ఇల్లంతా కొల్ల చేసేవాళ్ళు. నువ్వు కాబట్టి అలా బరాయిస్తున్నావు కానీ ఇంకొకటి ఎప్పుడో తరివేసేవాళ్ళు. అంతా ఒప్పుకోవాలా? ఏది మీ ఆయన నీ మాట వింటలేదా? వింటున్నా. నీ కొడుకు నీ మొగుడు నీ ఇల్లు ఇయే ఆలోచించాలా. వాళ్ళ గురించి ఆలోచిస్తే నీ తలరాత చల్లారిపోతుంది. మామయ్య గారు ఏంటి మీ అమ్మాయికి నీతి సూక్తులు బోధిస్తున్నారు? ఏ సూక్తులు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సిద్ధాంతం గలవాడిని. మంచి సిద్ధాంతం. మీకు టైం బాగోక ఎక్కడ ఉన్నారు కానీ లేకపోతే ఎక్కడో ఉండేవాడు. అందుకే కలదు సర్పంచ్ గా పోటీ చేసి అంచెలంచెలుగా ఎదుగుదాం అనుకుంటున్నాను. కానీ ఇది వీకే. మీకు ఇది వీకే, ఇది మాత్రం చాలా స్ట్రాంగ్. ఎలక్షన్ టైం వచ్చింది కదండి, నాన్న డబ్బు తీసుకెళ్ళాలని వచ్చాడు. అదేంటి నిన్న ఇమ్మన్నారుగా ఇంకెవలేదా? మీరు ఇమ్మన్నారు కానీ నాన్నకి మీ చేతుల మీదుగా తీసుకోవాలని ఆశగా ఉందంట, అందుకే నేను ఇవ్వలేదు. ఈ సెంటిమెంట్ కూడా ఉందా? సరే ఉన్నట్టు తీసుకొస్తాను. అమ్మాయి ఏం చెప్పలా? ఈ ఆయుధం చెప్పలు నీ మొగుడేది పెద్ద పెద్దల కల్లా వీటిలో పడిపోయారు. ఇప్పుడు నీ మొగుడు నీ మాట వింటున్నాడు కాబట్టి మనం అనుకున్న పని ఇప్పుడే జరిగిపోవాలా. సర్వే జనో సుఖినో భవంతు. మామయ్య గారు ఇదిగోండి చెప్పు. ఇలాంటి అల్లులు ఉంటే సర్పంచ్ అయింది ఏకంగా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాడు. బంపర్ మెజార్టీతో గెలవాలి. ఇచ్చిన డబ్బు భగవా డబ్బు భగవా అన్నగారు మర్చిపోయి చెప్పు. మా ఊరు పక్కన హైవే పడుతుంది, ఆ పక్కన ముక్కు ఉంది. నీకు చెప్పి భయం. ఇప్పుడు వద్దులేండి. ఆ మంచి ముక్క దారిపోతూ మంచి ముక్క అంటున్నాను, ఫ్యూచర్ లో రేట్ పెరిగిద్దండి. ఏం ఆలోచించుకుంటాం. సరే కానివ్వండి. అబ్బా 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 ఈ ఆలయ వచ్చిన ఈ ఆలయ శిశువు అనుకున్న పనులు మొత్తం చక్కగా జరిగిపోతున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. సౌమ్య అమ్మా నాన్న కనపట్లేదు, భోజనం చేశారా? ఇంకా లేదు. ఎందుకని? ఇంకా వంట అవ్వలేదు. అదేంటి నాకంటే ముందే వచ్చావుగా, ఇప్పటివరకు ఏం చేస్తావు? అమ్మ నాన్న తల స్నానం చేపిస్తే తల ఆరబెట్టుకుంటుందయ్యా. అదేంటి తల స్నానం చేయటం ఏంటి? అమ్మాయి అల్లుడు అడుగుతున్నాడుగా చెప్పు. ఏం లేదండి, మనం ఇద్దరం కలిసి ఉదయం గుడికి వెళ్ళాం కదా, మనం గుడికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్న హాల్లోకి వచ్చారు. వచ్చిన వాళ్ళు కుదురుగా కూర్చోవచ్చు కదా. లేదు, ఫారెన్ నుండి వచ్చిన అక్కని పగులు కొట్టేస్తారండి. అది అడుగుతానే నన్ను నాన్న మాట్లాడినారు తెలుసా? అమ్మాయి అబ్బాయి చెప్పావుగా మొత్తం ఆయన చూసినాడు. తాగు. వయసు పెరిగే కొద్దిగా వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకపోతుంది. ఈ రోజు ఇది మొన్న బాతులు సిగ్గు పగలు కొట్టింది. అదేంటో నేను అడిగితే నా కొడుకు నా ఇష్టమని మాట్లాడి ఆ మాత్రం అడిగే హక్కు నాకు లేదా అండి? అవునులే, ఎంతైనా నేను పడేదాన్ని కదా, నన్ను అమ్మేసుకొని పట్టు ఉంటావులే. అదిగా సౌమ్య నేను మాట్లాడతాను కదా. మాట్లాడే కాదు, ఈ రోజే తేలిపోవాలి. ఇంట్లో నేనన్ను ఉండాలి లేదా వాళ్ళని ఉండాలి. ఇంత చిన్న సమస్యకు అంత పెద్ద నిర్ణయాలు ఎందుకు? చిన్న సమస్య అవునండి, ఎంతైనా మీ అమ్మ కదా, మీకు చిన్న సమస్యగానే ఉంటుంది.
అది కాదు నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడుతాను. అమ్మా నాన్న అది నన్ను తిన్నావయ్యా? అదేరా ఇవాళ పండగ కదా, ఏదైనా పెద్ద హోటల్ కానీ భోజనం చేసి వచ్చారు అనుకుంటున్నాం. ఇప్పుడు భోజనాలు సంగతి ఎందుకులే బావగారు. అన్నయ్య నీకంటే కడుపు నిండుగా నిండిపోయి ఉంటుంది. ఆడికి నిండిందో లేదో కూడా అడగాలిగా. సరే ఆ విషయం పక్కన పెట్టండి. ఏంటో పిలిచా? ఏం లేదు నాన్న. అరే ఇందా డాక్టర్ ఫోన్ చేశారా, మనం మనీ అరేంజ్ చేసుకుంటే మీ అమ్మకి ఆపరేషన్ చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ కాదు అర్జెంట్ ఉంది. డాక్టర్కి పనా పాట డబ్బు సంపాదించడానికి ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ చేస్తూనే ఉంటారు. అదేంటమ్మా ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, పోయిన వాళ్ళు చేయించాలి. నువ్వేంటో మాట్లాడవు? డబ్బులు లేవు నాన్న. అదేంట్రా పోయినసారి అయితే ఉన్నాయని చెప్పావు, ఇప్పుడు ఎవరికావేంటి? అవును అప్పుడు ఉన్నాయని చెప్పాను, ఇప్పుడు లేదో చెప్తున్నాం కదా. మాకు మీ యొక్క అవసరం కదా, మాకు కొన్ని పర్సనల్స్ ఉంటాయండి. ఇంతకంటే పెద్ద అవసరం నీకే వచ్చిందమ్మా. అదేంటి బావా, మీరు ఖర్చు పెట్టుకుని మొత్తం నీకు చెప్పాలా ఏంది? అయినా ఇయాలే ఆపరేషన్ చేయాలన్న రూల్ ఏమీ లేదుగా. కోటేశ్వర గారు దెబ్బ తగిలిన వాడికి దాని విలువ తెలుస్తుంది. ఇదంతా నాకు అనవసరం. నువ్వు ఆపరేషన్ చేస్తావా లేదా? మీరు ఇలా సూటిగా అడిగితే నేనేం సమాధానం చెప్పలేను నాన్న. యాదే ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకోకపోయినంత మాత్రం ఏమవుతుంది? నాకు వచ్చే చూపు ఉన్న వెనక్కి వెళ్ళిపోతున్నా. వాడికి కుదిరినప్పుడు వాడి దగ్గర డబ్బున్నప్పుడే చేయించుకున్నాను. సరేనా? బాబు సీఎం చూసుకుని బుద్ధి తెచ్చుకయ్యా. కోటేశ్వర గారు మీరు రాజకీయ నాయకులు తెలుసు కానీ కూతురు కాపురంలో రాజకీయం చేస్తామని నాకు ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు మా నాన్న మాట్లాడినట్లు రాజకీయం ఏముంది? ఈ విషయం ఇంతటితో ఆపుతారా నాన్న? ఈ పరిస్థితుల్లో నేను ఆపరేషన్ చేయించలేను. ఒకవేళ నీకు చేయించాలని ఉన్నా ఎవరి బలవంతం దాపుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇటున్నారా? నేను మిమ్మల్ని బలవంతం చేస్తున్నానా? మాట్లాడండి. నాన్న నేను ఉద్యోగం చేస్తాను, నాకు ఒక ఇండివిజువాలిటీ ఉంది. ఎవరో చెబితే వినాల్సిన కర్మే లేదు నాకు. అయినా ముసలి వాళ్ళు అయిన తర్వాత ముద్ద తినే మూల కూర్చోవాలి. అంతేగాని ఇంట్లో ఏదో పని ఉన్నట్టు ఇల్లంతా అటు ఇటు తిరుగుతారు, వద్దులన్నీ పగలబడతారు. అదేమనంటే దాడి తింటారు. నేనేమనంటే కొడుకు అలా అన్నాడు ఇలా అన్నాడు, ఊరు మొత్తం ప్రచారం చేస్తారు. ముసలి వాళ్ళు అయిన తర్వాత పిల్లల మనసు అర్థం చేసుకుని ప్రవర్తించాలి, అంతేగాని మీ చేతస్థ పనులతో మమ్మల్ని విసిగించకూడదు. నీ బాటా చెప్పు తీసుకుని మా చెంప చెండు అనిపించి మాకు బాగా బుద్ధి చెప్పేవారు. వసుంధరా నీకు గుర్తుందా, వాడికి చిన్నప్పటి నుంచి స్వీట్స్ అంటే బాగా ఇష్టం. అందుకే ప్రతిరోజు వాడి నోరు తీసేస్తూ ఉండేదాన్ని. ఇవాళ వాడు మనకి చేదు కషాయాలు ఇస్తున్నాడు. తాగుదామా చెప్పు, తాగుదామా? బత్తాయి రసాలు యాపిల్ రసంతో లారుముద్దుగా తెచ్చుకున్నావు, వెన్న పొస్తో గోరు ముద్దలు తినిపించావు. వాడు ప్రమాదంలో ఉంటే నువ్వు ప్రాణాన్ని అర్థంగా పెట్టి వాడిని వచ్చి నీ కట్టి చుప్ప పట్టుకున్నావు. ఇప్పుడు వాడు నీకు ఆపరేషన్ చేయించమంటాడు, మాట్లాడు. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకుని ఎవరిని చూడాలండి? అమ్మా జీవితాంతం నీకే కష్టం రాకుండా నీ పక్కనే ఉండి నేను కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పి ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్న కొడుకుని చూడాలా? పెళ్ళైన కొత్తలో అన్ని పనులు తనే చేస్తూ నన్నెంత ప్రేమగా చూస్తున్నట్టుగా నటించి ఈ రోజు మోసం చేసిన కోడల్ని చూడాలా? వాళ్ళిద్దరూ చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా వాళ్ళని ఖండించాల్సింది పోయి వాళ్ళని ప్రోత్సహిస్తున్న ఆ పెద్ద మనిషిని చూడాలా? ఎవరిని చూడాలండి? నాకు ఈ కంటి చూపు వస్తే ఈ మోసగాళ్ళందరినీ చూడాల్సి వస్తుంది. అలాంటి కంటి చూపు నాకు వద్దండి, నాకు వద్దనే వద్దు. అయ్యా ఇప్పుడు నేను నా ప్రపంచాన్ని ఎంతో అందంగా అద్భుతంగా చూస్తున్నాను. ఎలా తెలుసా? మీ కళ్ళతో నాకు చూపు చాలండి, నాకు ఇంకా ఏ చూపు వద్దండి. శభాష్! మేము మోసగారమని ఇన్నాళ్ళకి తెలుసుకున్నారు. ఇక ఈ మోసగాళ్ళతో మీకు పని ఏంటి? అందుకని తప్పకుండా వెళ్ళిపోతామమ్మా. మీరందరూ మనసులో కోరుకుంటున్నదేగా, మీ కోరిక తప్పకుండా నెరవేర్చుతాం. వసుంధరా
తాచుపామున్న పుట్టలో నిన్ను చేయి పెట్టొచ్చేమో కానీ కన్న కొడుకు గుమ్మంలో కాలు పెట్టకూడదని ఎన్నాళ్ళకి అర్థమైందే. మనం పంచపక్ష పరిమాణాలు తిన్నా, విలువ లేని చోట అది నరకం. పచ్చడి మెతుకులు తిన్నా, పూరి గుడిసెలో ఉన్నా అది స్వర్గం. మన స్వర్గానికి మనం వెళదాం పద. అమ్మ సౌమ్య, నేను ఎక్కడున్నా నేను సంతోషంగా ఉంటాననే కోరుకుంటాను తల్లి. కానీ చివరిగా నాదొక చిన్న కోరికమ్మా. ఒకవేళ మేము చనిపోతే ఆ తల కొరివి పెట్టడానికి మాత్రం మా కొడుకుని పంపించు తల్లి. వచ్చారా? కొంచెం మంచిగా తీసుకుంటారు. తెస్తున్నానండి. వదిలే కూర్చో, నీకు ఆరోగ్యం బాగాలేదుగా, నేను వెళ్తాను వస్తాను. అయ్యో పర్లేదు, నేను తెస్తాను. పర్లేదు, కూర్చో కూర్చో కూర్చో, వెళ్తాను వస్తాను. ట్యాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానండి. అవును, మీకేంటి వాళ్ళు ఇంత ఆలస్యమైంది? ఆ ఏరియాలో తిరణాలు జరిగింది. షాప్ ఎక్కువసేపు తిరగాల్సి వచ్చింది. వ్యాపారం మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. వ్యాపారం బాగా జరిగినందుకు మా షావుగారు భలే హుషారుగా ఉన్నాడులే. మీ షావుకారు హుషారుగానే ఉంటాడు, కానీ మీరే ఎంత నీరస పడిపోతున్నారో చూడండి. అయినా ఈ వయసులో కొట్లో గుమాస్తా ఉద్యోగం ఏమిటండి? ఆదుకోవలసిన కొడుకు అర్థాంతరంగా వదిలేశాడు. మరి తాళి కట్టి నేను వదిలేనుగా. మీకు పంచపక్ష ప్రమాణాలు పెట్టలేకపోయినా కనీసం 2 పూట్ల ఇంత ముద్దైన కట్టాలిగా. అందుకే ఆ పని చేస్తున్నాను. అయినా మీకోసం చేస్తున్నానుగా, అందుకే పెద్ద కష్టం పెంచడం లేదు. ఏమిటో మీతో మాట్లాడుతూ ఉంటే ఎంత కష్టమైనా సుఖంలా మారిపోతుంది. ఆ భగవంతుడికి కూడా తెలుసండి ఎవరికి ఎవరితో ముడివేయాలా. గత జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటాం, అందుకే ఈ జన్మలో మీరు నాకు భర్తగా దొరికారు. కొంచెం ఎక్కువగా ఉంది ఈరోజు. ఎప్పుడు ఉండేదేగా, కాదు కొంచెం తేడాగా ఉంది ఈరోజు. తేడా ఉంటే ఏమవుతుంది? చనిపోతాను అంతేగా. మన గురించి పట్టించుకోకుండా బయటకు గెట్టేసాడు గురించి ఆలోచించి ఆలోచించి ఎందుకు రోగం తెచ్చుకుంటావు నువ్వు? ఎంత కాదనుకున్నా కన్న కడుపు కదండి, మర్చిపోలేకపోతున్నాను. వాడు నా కడుపులో ఉన్నప్పుడు వాడు చిట్టి చిట్టి పాదాలతో తను ఉంటే ఎంతగానో మురిసిపోలేదండి. కానీ వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడు బలమైన పాదాలతో నా గుండెల మీద తన్నుతూ ఉంటే ఆ బాధ నేను భరించలేకపోతున్నానండి, భరించలేకపోతున్నాను. Bye.
రమ్మని చెప్పరు. ఎంత అమాయకులు నువ్వు, నీలాంటి అమాయకులను బట్టి అట్లాంటి నా కొడుకులు ఆటలు సాగుతుంది. చెప్పానుగా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు వాడు. అంటే వాడు రాడంటారా? వాడు రాడు, కానీ నేనే వీడు తీసుకొస్తాను. మీరు అక్కడికి వెళ్తారా? నిన్ను బ్రతికించుకోవాలిగా, అందుకే నేను వెళ్ళి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లేదమ్మా, ఇందాక వచ్చి పెదనాలు బస్ స్టాండ్ సెలకాలనుకుని చాలా వింతగా విచిత్రంగా మాట్లాడుతున్నావు. అయితే గెలుస్తా అన్నాడు, ఎందుకు ఓడిపోయావు? సరే అయిపోయిందంటే అయిపోయింది. ఈసారైనా మళ్ళీ చెల్లి పోటీ చేసి గెలుతు కానీ మాట్లాడలే ఇలా కూతుంటే ఇంటనే పోటీ చేయొచ్చు. సరే కదమ్మా, మా అల్లుడు అయిపోయాడు. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానా, స్నానం చేస్తాడు. మరి మా మనవడు ట్యూషన్కి వెళ్ళాడు, ఒక గంట వచ్చేస్తాడులే. మామయ్య గారు ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఏ పని మీద వచ్చారు? మరి అది చెప్పండి, మొహమాటం ఎందుకు? ఏం లేదు, నాకు ₹1,00,000 అవసరం అయ్యి నిన్ను అడుగుదామని. నా ఇల్లు ఉన్న స్టేట్ బ్యాంకా యూనియన్ బ్యాంకా? మీకు డబ్బులు అవసరమైనప్పుడు అలా రావడానికి అట్లాగంటే ఎక్కగలడు. ఎలక్షన్ గెలుస్తున్నాడు, 10 లక్షలు తీసుకెళ్లారు, చిత్తుగా ఓడిపోయారు. ఒక్క ఓటుతో ఓడిపోయినట్టేగా. హైవే పక్కన స్థలం బ్రహ్మాండమైన ఒక్కని కొనిపెట్టారు, అదొక డిస్ప్యూట్ ల్యాండ్. దానికోసం కోర్టు చుట్టూ తిరగలేదు వస్తున్నా. ఊళ్ళో ఇంకా బ్రహ్మాండమైన ముఖాన్ని కొనిపెట్టారు, అదేమో ఎక్కడ వేసిన కొందరు అక్కడే ఉంది. మీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు నాన్నగారు, అన్ని వేస్ట్ పనులు. అయినా మా నాన్న ఇవన్నీ కావాలని చేయలే కదండి. ఆయన మన కోసం ఇచ్చేసా చెప్పండి. దగ్గరండి చెప్పండి. నువ్వు అడిగేటప్పుడు నేను నీకు ఇస్తాను, సరేనా? మా అల్లుడు మాట్లాడలేదమ్మా. ముఖ్యమంత్రి గారి ఆపరేషన్ తర్వాత ఆర్థిక మంత్రి నాదే ఉంది, కానివ్వండి. ఇలాంటి అల్లుడు ఉంటే నాలాంటి వాళ్ళకి ప్రతిరోజు పండగే. నీలాంటి మామలుంటే నాలాంటి అల్లుళ్ళకు ప్రతిరోజు దండగే. బావగారు బాగున్నారా? మీ దైవాలు ఇంకా బ్రతికే ఉన్నామండి. అబ్బో, బావగారికి ఇంకా ఎక్కడ తగ్గలేదే. నాన్న వచ్చి కూర్చోండి. ఎందుకు వచ్చారు? మీ అత్తయ్య కొంట్లో బాగాలేదు, అందుకని ఆమెను చెప్పి ఆసుపత్రిలో చూపించాలి. అక్కడ ఏ ఖర్చు మొత్తం మారుడే, అంతేనా? మామయ్య గారు, నాన్న అమ్మ గుట్లో బాగాలేదు, ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నాకు చేశాను కాదు, ఇచ్చేయలేదు. అంటే ఫోను ఇంటి దగ్గర మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళాను. సౌమ్య, నాన్న ఫోన్ చేశారా? చేశారు, కానీ మీరు వచ్చి మీరు మాట్లాడతారని నేను మాట్లాడలేదు. సరే వెళ్దాం పద. ఎక్కడికి వచ్చారు, ఎందుకు వెళ్ళాలి? అదేంటి, అమ్మకు ఇంట్లో బాగపోతే వెళ్ళొద్దా? అయ్యో అవునా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళండి. ఏ వాడు అన్న మాకు మర్చిపోయారండి అప్పుడే. అన్ని గుర్తుపెట్టుకున్న సమయం కాదమ్మా ఇప్పుడు. మీకు లేకపోయిండొచ్చు, మాకు ఉంటుంది కదా. అలా చేయడం ఏమనింది? మోసగారు వెళ్ళిపోవట్లండి, నాలా మాట్లాడింది, ఇప్పుడు ఎందుకు రమ్మంటుంది? అవన్నీ మనసులో పెట్టుకుంటే నాకమ్మ. రే, మీ అమ్మ నీ కోసం కనిపిస్తుందా? ఒక్కసారి వచ్చిపోరా. ఆయన రాడు. మీకు మాత్రమే కోసమా? మాకు ఉంటుంది. ఆయన కూడా జీవనెత్తులు అన్నీ ఉన్నాయి. ఆయన తరపు నేను చెప్తున్నాను, ఆయన
ఆయన రాడు. ఇంకా మీరు బయటకు దయచేయండి. మా ఊళ్ళో నా చిన్నప్పుడు పండుగలకు నాటకాలు ఆడుతూ ఉండేవాడు. ఆ నాటకంలో పాత్రలో ఎవరికి పోర్షన్ వచ్చేది కాదు. నాటకం మొత్తాన్ని తెర వెనుకున్న ప్రాంతం పడిపోయేవాడు. చివరికి వీడి కుటుంబం పరిస్థితి ఆ విధంగా తయారయ్యింది. ఒడిశా గారు బ్రహ్మాండంగా తప్పించారండి, అద్భుతంగా తప్పించారు. కానీ ఈ నాన్నకి పౌరుషం తగ్గలేదే. ఆ రోజు కొడుకు కోడలు అవసరం ఉండదని ఏదో ఓవర్గా మాట్లాడలేదు. అది అవసరం పెరగానే పాల బేరానికి వచ్చారు. కాపండి ఆయన వెళ్ళిపోయాడుగా. హలో చెప్పు కుమార్. ఏంటి సెటిల్మెంట్ కూర్చోవాలా? ఏం బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవరు లేడు ఇక్కడ. పెట్టే ఫోను. ఏమైందండి? ఏమంటున్నాడు? కుమార్ గారు సెటిల్మెంట్ కూర్చోవాలంట, బెదిరిస్తున్నాడు. ఆడు బెదిరింపులు వంగేవాడు ఎవరు లేడు ఇక్కడ. హలో వాట్? హలో 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 ఉదయని 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 ఎవరు కిడ్నాప్ చేశారు. సౌమ్య, నువ్వు భోజనం చేసి 3 రోజులు అవుతుంది. కనీసం టీ అన్న తాగు. ఎలా తాగబట్టాడండి? ఎలా తాగబట్టాడు? అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు 3 రోజుల నుంచి కనిపించే నేను ఎలా తాగబట్టాడండి? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను కదా. ఎస్ఐ గారు చాలా సీరియస్ గా వెతుకున్నారు. ఈ రోజు రేపు అవుతుంది తెలిసిపోతుంది. అయ్యా, మన బాబుని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికుందండి? ఇంకెవరు ఆ కుమార్ గారు ఈ పని చేసి ఉంటాడు. అల్లుడు, మీ అమ్మా నాన్న కూడా ఈ ఊరు ఉంటున్నారు కదా. ఒకవేళ వాళ్ళేమన్నా చిచ్చి వాళ్ళకేం అవసరం అండి. దేనికి వెళ్ళి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరాదు. అవునండి, ఒకసారి ఫోన్ చేస్తాను. సౌమ్య నా కోసం ఫోన్ చేసి కనుక్కోండి. హలో నాన్న, నేను భాస్కర్ని. చెప్పరా. ఉదయం ఏమైనా వచ్చాడా? మా దగ్గర రావటం ఏంటి? ఇక్కడ మతిపోయిందా? అసలు ఏమైంది? ఉదయం ఎవరు కిడ్నాప్ చేశారు నాన్న. కిడ్నాప్ చేశారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చావు నాన్న. అసలు ఏం జరిగిందిరా? నేను మళ్ళీ మాట్లాడు. హలో 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 అక్కడ కూడా లేడంట. నాకు నా బాబు కావాలండి. నువ్వు లేకుండా బతకలేనండి. నాకు నా బాబు కావాలి. నేను తినిపిస్తాను కానీ తినేవాడు కాదు. నేను పడుకోబెడతాను కానీ పడుకునేవాడు కాదు. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు అసలు ఉన్నాడో లేడో. డోంట్ బి ఎమోషనల్. ఆ కిడ్నాప్ ఎవరు కనుక్కొని వాళ్ళకి ఎంత డబ్బైనా పర్వాలేదు ఇచ్చి మన బాబు మనం తెచ్చుకుందామని. నాకు నా బాబు కావాలండి. హలో సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వచ్చేస్తాను. సౌమ్య, ఎస్ఐ గారు కాల్ చేశారు. మనం ఉదయం ఆచూకీ తెలిసిందంట. త్వరగా లోపలికి ఎస్ఐ గారు చెప్పిన అడ్రస్ ఇదే ఉంటావా? అడ్రస్ ఇదే. మరి ఇక్కడ ఎవరు కనపట్లేదు. ఏమండి ఏమండి ఇంట్లో ఎవరు? ఏమండి? నీ పుత్రరత్నం. భాస్కర్ వచ్చాడు. భాస్కర్, నాన్న భాస్కర్. ఇదేనా? ఈ అమ్మని పిల్లాడి గుర్తొచ్చిందా? బాగున్నావమ్మా? బాగున్నానయ్యా. మీ ఆరోగ్యం బాగుందమ్మా? బాగుంది. అల్లుడు, మనం వచ్చిన ప్రశ్న ఏంది? ఈ క్వశ్చన్ ప్రశ్న ఏంది? ఇదంతా చూస్తుంటే బాహుబలి సినిమాలో కట్టపు సిడి గ్యాప్ పోతుంది. ఎస్ఐ గారు ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ కనుక్కోండి. అవసరం లేదమ్మా, మీరు కరెక్ట్ అడ్రస్కే వచ్చారు. ఎస్ఐ గారికి ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడ పంపించమని రిక్వెస్ట్ చేసింది నేనే. అంటే ఉదయని నేనే తీసుకొచ్చాను. అదేంటి నాన్న, మీ మనవడిని మీరు కిడ్నాప్ చేయడం ఏంటి? మీకు
ఇంకా అర్థం కావట్లేదా? మనల్ని ఏం చేయలేక మనల్ని సాధించడానికి సొంత మనల్ని కిడ్నాప్ చేశారు. నా కొడుకేడి, నా కొడుకేడి. మొట్టమొదటి నాకు ఇది మీద అనుమానం. ఏమయ్యా పెద్ద మనిషి, చెప్పేది నీతులు, చేసేది ఇలాంటి పనులు. ఎంత డబ్బు కావాలని ఇచ్చేవాళ్ళు కదా. డబ్బు కోసం సొంత మనల్ని కిడ్నాప్ చేయడం నేను మిమ్మల్ని చూశాను. అసలు నా కొడుకేడి. అందులో నా కొడుకు చెడుక 3 రోజులు అవుతుంది. 3 రోజులు నాకు 3 యుగాల్లాగా ఉంది. 3 రోజులు 30 సంవత్సరాలుగా కని పెంచి పెద్ద చేసిన మా కొడుకుని మాకు కాకుండా దూరం చేసావు. ఏ కన్న ప్రేమ నీకేనా? మాకు మాత్రం ఉండదా? దీని మీద కక్ష తీర్చుకోవడం కోసం ఈ పని చేశారా? కక్ష తీర్చుకోవడం కోసం కాదురా, కన్న ప్రేమ ఎంత గొప్పదో తెలియపరచడం కోసం. మనకి ఇన్ని మాటలు అవసరమా? వాళ్ళ బాబుని వాళ్ళతో పంపిణీ చేస్తే పోలే. ఉదయ్ ఉదయ్ ఏమ్మా, ఇందాక వాడి కోసం ఎంత డబ్బైనా ఇస్తాను. ఇప్పుడు వాడిని ముద్దు పెట్టుకున్నావు కదా, ఆ ముద్దులో ఉన్న అనుభూతికి ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తాయి? ఇవ్వమ్మా, ఇవ్వు. చూడమ్మా, ఈ ప్రపంచంలో దేన్ని వెలకట్టొచ్చాము, కానీ కన్న ప్రేమని వెలకట్టలేమమ్మా. కన్న ప్రేమని వెలకట్టలేము. దానికి ఆరోగ్యం బాగా లేదు. వాడిని చూడాలనిపిస్తుంది. ఇంటికి వస్తే వాడు రాడు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా గెంటేశావు. దేవుడు గొప్పడు కదమ్మా, దారిని వీడియం చేయించాడు. కన్న కొడుకుని ఎలాగో చూసుకోలేకపోతుంది, కనీసం మనవాడినైనా చూసుకుంటుందని ఆశతో వాడిని ఇక్కడ తీసుకొచ్చాను. వాడిని చూడగానే ఆప్యాయంగా ముద్దాడింది, ప్రేమతో దగ్గర తీసుకుంది. పెద్ద పెద్ద డాక్టర్లు 1000 రూపాయల మందులు నయించలేని రోగాన్ని మనవడి స్పర్శ నయించేసిందమ్మా. అది పేదవన్నానికి ఉన్న గొప్పతనం, రక్త సంబంధానికి ఉన్న పవరదమ్మా. ఈ 3 రోజులు దానికి రోగం ఉందన్న సంగతి కూడా మర్చిపోయి వాటితో ఆటలాడింది, పాటలు పాడింది, డాన్సులు చేసింది. దాని ముఖంలో ఈ ఆనందం చూడటం కోసమేనమ్మా వాడిని ఇక్కడికి తీసుకొచ్చింది. కాదు, నీ భాషలో చెప్పాలంటే కిడ్నాప్ చేసింది. అందుకోసమేనమ్మా, అందుకోసమే. చూడమ్మా సౌమ్య, ఈ 3 రోజులు నీ బిడ్డని చూసుకోక నువ్వెంత వేదన అనుభవించుంటావో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను సరే. కానీ ఏమండి, మీకు బీపీ షుగర్ 2 ఉన్నాయి, కాస్త ఎంగిలి పడండి అంటే ఇచ్చినాడా? మన కడుపున పుట్టిన బిడ్డ, వాడి కడుపున పుట్టిన బిడ్డ కనపడక అక్కడ పస్తులుంటే ఇక్కడ మెరవెలా ఎంగిలి పడగలమే అని ఈ 3 రోజులు మేము పస్తులున్న విషయం నీకు తెలియదు కదా తల్లి. అవసాన దశలో బిడ్డల దగ్గర ఉండాలి అనుకుంటారు ప్రతి తల్లి తండ్రి. మాకు అదృష్టం లేదమ్మా. ఆ కోపంతోనే ఆయన ఇలా చేశారు. నిన్న మీరు ఫోన్ చేసినప్పుడు కూడా బాబు మా దగ్గర లేడు అని ఆయన మీకు అబద్ధం చెప్పారు. మీకు విషయం తెలుసా? ఆయన జీవితంలో చెప్పిన మొట్టమొదటి అబద్ధం అదేనమ్మా. అది కూడా నా కోసం చెప్పారు. అందుకే ఆయన తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. 10 సంవత్సరాలు బిడ్డని గెలిపించడం కోసం తపన పడుతూనే ఉన్నావు పిచ్చి తల్లి. ఆ తల్లిని, ఆ బిడ్డని గెలిపించడం కోసం నిరంతరం ఓడిపోతూనే ఉన్నావు పిచ్చి తల్లి. తల్లిదండ్రుల ఓటమిలోనే బిడ్డల గెలుపుని చూసుకుని ఎంతో సంబరపడిపోతారు. కానీ అలాంటి తల్లిదండ్రులు ఎందుకురా ఇలా ఏడిపిస్తున్నారు? గారు బిడ్డను మనకు అప్పగించకుండా ఇక్కడికి ఎందుకు పంపించాడో ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళు పెట్టే గడ్డి పంచా తినిపించడానికి. అవును కోటేశ్వర గారు, పశువులు గడ్డి తిని పాలిస్తాయి, మనం అన్నం తిని విషం కలుపుతాం, తిరిగి మాసాలు లెక్క పెడతాం. చూడండి, కన్న కూతురు కాపురం బాగుండాలని తండ్రి కోరుకుంటాం, తప్పులేదు. కానీ ఇతరుల కాపురంలో చిచ్చు పెట్టడం తప్పు. అది తప్పు. ఒక విషయం చెబుతాను నేను. అనుకోకుండా అమృతం దొరికితే ఆ అమృతాన్ని ఆతృతగా
అమృతంగా తాగేవాళ్ళు దేవతలు, ఆ అమృతాన్ని బిడ్డల కోసం దాచి ఉంచేవాళ్ళు తల్లిదండ్రులురా. తల్లిదండ్రుల గొప్పతనం చెప్పుకోవాలంటే 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు, 2 యుగాలు సరిపోవరా? అంత గొప్పవాడు తల్లిదండ్రులు అంటే, అంత గొప్పవాడురా. తల్లిదండ్రులు అంటే అంత గొప్పవాడురా. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశానమ్మా. నా ఇల్లు, నా భార్య, నా కొడుకు అనుకున్నాను. నన్ను కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని అవసాన దశలో వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అర్థం చేసుకోలేకపోయాను. నేను పూజించాల్సింది గుళ్ళో ఉన్న ఆ దేవుళ్ళని కాదు, కళ్ళెదురుగా కనిపించే ఈ దేవుళ్ళని. నాకు ఎన్నాళ్ళు కర్తవ్యం. నన్ను క్షమించినా మనసింత గొప్పదో నాన్న, నన్ను క్షమించమ్మా. అమ్మా అమ్మా నీ ప్రేమెంత గొప్పదో అత్తమావ లేకుండా ఉంటే కూతురు కాపు సర్వే జన సుఖిలో భవంతు. అందరూ కలిసి ఉంటేనే కూతురి కాపు సర్వే జన సుఖిలో భవంతులు అర్థం చేసుకోవాలి. నన్ను క్షమించండి బావగారు, క్షమించండి. చూడమ్మా, నలుగురికి పంచితేనే జీవితం, నానెవడు నలుగురు ఉంటేనే జీవితం. మనం చనిపోయినప్పుడు మన శవాన్ని మోయడానికి 4 మనుషులుంటేనే జీవితం. 100 కొలం చదివే పుస్తకాలతో వచ్చే విజ్ఞానం మొత్తం మీ ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్ళు చెప్పే మాటలతో అంతకంటే ఎక్కువ విజ్ఞానం వస్తుంది. ఆ భగవంతుడు మన జాతికి ఇచ్చిన తరగని ఆస్తి పెద్దవాళ్ళు. ఆ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. జాగ్రత్తగా వెళ్ళంటాం. దేనికిరా? నేను మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాను. నాకు చాలా డిమాండ్స్ ఉన్నాయి. తీరేవారు అక్కడే ఉన్నారు. విద్యార్థి ఎక్కడ తీసుకెళ్తున్నావు? మీ కొడుకింటికి. డిమాండ్స్ అన్ని చాలా సంవత్సరాలు పడుతుంది. పదండి పదండి. ఇలాంటి కిడ్నాపులు ప్రతి ఇళ్లలో ఉంటే ఆ ఇళ్లలో ఉన్న ముసలికి ఏ విధమైన భయం లేదా? తాతయ్య, తండ్రికి దగ్గర కొడుకులు కాదు, ఆ దయ్యానికి దగ్గర మనం. ఇది ఉషోదయ కళానికేతన్ కట్టబాడు వారి నాటిక కిడ్నాప్.